హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చూడండి, ఇవి ఉలవలండి. ఇవి ఉలవలు మనము రసం పెట్టుకుంటాం కదండి, ఉలవ చారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇప్పుడైతే మనము ఉలవలు ఇందులో వేసుకొని వేయించుకోవాలండి బాగా. అంటే మనము రసం ఉలవచారు చేసుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఉలవలు నానబెట్టి నైట్ ఉదయాన్నే మనము గుగ్గుళ్ళు వండేసి ఆ గుగ్గుళ్ళలో వచ్చిన నీళ్లు మనము రసం పెట్టుకుంటామండి. ఇప్పుడు మనకి ఏంటంటే, రసం పెట్టుకోవాలంటే మనం గుగ్గుళ్ళు ఉడకబెట్టుకోవాలి, ఆ నీళ్ళు తీసుకోవాలి. ఇవంతా చాలా ప్రాసెస్ అండి. అందుకని చెప్పేసి నేనైతే ఇన్స్టెంట్ ఉలవచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఇలా వేయించుకొని మనము ఉట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు అంత బాగుంటాయి ఇవి. చూడండి, ఇవి వేయించుకొని మనము తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లాకాలం వచ్చింది కదండి, కొంచెం చలిగా కూడా ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటివి యూజ్ చేసుకోవాలండి. సన్నటి దోమలు అయితే వస్తూ ఉంటాయి కదా మనకి. అందుకని చెప్పేసి చూడండి, ఇందులో చిన్న దీపం ఇలాగా ఇది పెట్టేసి పైన కర్పూరం వెలిగిస్తే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. తర్వాత మనకి చీకటిగలు కూడా ఉండవండి. అవి నేనైతే ఆన్లైన్లో తెప్పించానండి. అవి మనము ఇలా చిట్టుపుట్టామంటూ ఉంటే వేగిపోయినట్లు మనకి లెక్కండి. ఇప్పుడు మనం ఇవి తీసేసి డైరెక్ట్గా మనం ప్లేట్లో వేసుకుంటే కొంచెం తొందరగా చల్లారిపోతాయండి. ఆలోగా మనము పొయ్యి మీద ఆయిల్ అవి వేసుకొని వేసుకున్నాం కదండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, టమోటా, కరివేపాకు ఇవండి. ఇప్పుడైతే నేను దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాను. ఇవి వేగుతూ ఉంటాయి. అంతలోపల మనకు అవి చల్లారిపోయాయి అనుకోండి, మనము పౌడరు మిక్సీ వేసుకుందాము. మా గార్డెన్లో కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అది పోపులో వేసామనుకోండి, ఇరుగు పొరుగు వాటికి కూడా మంచి స్మెల్ వెళ్ళిపోతుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది మా కరివేపాకు. పోపు దినుసులండి, అవి కూడా వేగుతూ ఉంటాయి. మనము ఈలోగా మనము ఇవి మిక్సీ పెట్టుకుందామండి. పైన వర్క్ జరుగుతుందండి. ఈరోజైతే బాత్రూమ్ డోర్స్ పెడుతున్నారు. అందుకని చెప్పేసి వర్క్ స్టార్ట్ అయింది. వచ్చారు వర్కర్స్ ఈరోజు. ఈ వీక్లో అయితే అయిపోతుంది అని అనుకుంటున్నామండి మేము. ఎలా ఉందో మరి చెప్పలేము, అంతా వర్కర్స్ చేతిలోనే ఉందండి. మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ వర్కర్స్ రావాలి కదా, వాళ్ళు వస్తేనే కదా పని అయ్యేది మనకి.
తర్వాత కొంచెం వేగిపోయాయి కదా టమోటాలు, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం మనము. వేసుకుంటే అవి చిన్నగా టీ అయితే పెట్టుకున్నానండి నేను, అవి కూడా తాగలేదు ఇంకా. వర్కర్స్కి ఇచ్చేసి వచ్చానండి టీ. తర్వాత నేను తాగుదామని పోసుకున్నాను. ఇంకా ఇలాగే అయిపోతుంది. నేను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. వేగిపోయాయండి. ఇప్పుడు మనము చింతపండు రసం తీసుకున్నామండి. చింతపండు రసము నేను క్వాంటిటీ చూపించలేదండి, ఎందుకంటే కొంతమంది బాగా పుల్లగా తింటారు, కొంతమంది చింతపండు పులుపు మంచిది కాదు కదా అని చెప్పి కొంచెం లైట్గా తీసుకుంటారండి. నేనైతే లైట్గానే తీసుకుంటాను. మీకు ఎన్నోసార్లు చెప్పిండానండి వీడియోస్లో, నేను చింతపండు కన్నా చింత ఆకు ప్రిపేర్ చేస్తాను అని. అలాగే ఇప్పుడు ఇవి నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ పౌడర్ మనము ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఉండలు లేకుండా కలిపేద్దాము చింతపండు రసంలో. ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. మనము జావా అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా మనము రాగి జావా ప్రిపేర్ చేస్తాం కదా, అలాగే మనం ఇది కూడా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము కొన్ని వాటర్ అయితే పడతాయి కదా మనకు, అందుకోసమే మనం ముందుగానే వాటర్ పోసుకొని ఇప్పుడు ఇవి దీంట్లో పోసేసుకుందామండి. పోసాక కొంచెం ఇలా మనము కలుపుకోవాలండి. తర్వాత మనము ఉప్పు వేసుకుందామండి. నాకు రైస్ కూడా పొంగొచ్చేసిందండి. 2 పొయ్యిల మీద 2 పెట్టేస్తానండి, తొందరగా అయిపోతాయి. ఉదయము నేను టిఫిన్ అయిపోయిన తర్వాత దొండకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, నేను ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి కొన్ని అయితే నేను ఫ్రై చేశాను ఉదయాన్నే. ఉదయాన్నంటే ఉదయం కాదండి, మనం అదే టిఫిన్ అయిపోయిన తర్వాత ఆ పొయ్యి మీదనే వేసేసాను. అవి దొండకాయలు ఉడికిపోయాయి. కొంచెమే ఉంటే నేను డీప్ ఫ్రై చేసేదాన్ని, చాలా ఎక్కువగా వచ్చాయి మనకి గార్డెన్లో, అందుకని చెప్పేసి నేను ఇలా చేసేసాను, ఉడకబెట్టేసి చేశానండి. ఇప్పుడైతే మనము ఇది మీకు ఉడికిపోయినాక చూపిస్తానండి నేను. చూడండి, ఇలా ఉడికిపోతే సరిపోతుందండి రసము. రసంలాగా కాకుండా మనం కొంచెం చిక్కగా చేసుకున్నాం అనుకోండి, అది మనకి రోటీలో కూడా పనికి వస్తుందండి. సాయంత్రము నేనైతే జొన్న రోటీలు ప్రిపేర్ చేస్తానండి, మనకు షుగర్ వాళ్ళకి మంచిది కదా అనేసి జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఉదయం నేను టిఫిన్లో కూడా సగం తిన్నానండి. చూడండి, చాలామంది జొన్న రొట్టెలు రావు మనకి సరిగా అని అంటూ ఉంటారండి. చూడండి, నేను మన పెద్దవాళ్ళు చేసినట్టే నేను బాగా ఇదిగా చేశానండి. అవి సాయంత్రం మనము దాంట్లోకైనా కానీ మంచిగా ఉంటుందండి. అవి పప్పు ఉలవ చారు అంటాము, పులసగా చేసుకుంటే పప్పు కూడా అంటామండి. రోటీలోకి అయితే సూపర్ అండి ఇది. అసలు
మాకు ఇది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి పనికి వస్తుంది, సాయంత్రం మనకి రోటీలోకి కూడా పనికి వస్తుందండి. ఇది ఇలా చేసుకోండి, మీరేం పెద్ద కష్టపడక్కర్లేదండి. మనం గుగ్గుళ్ళు ఉడికి పెట్టాలా చేయాలా అనేసి ఏం ఇబ్బందే ఉండదండి. అలా చేసుకోండి, 5 నిమిషాల్లో అయిపోయింది కదండి. ఓకేనా? మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకేనా అండి? బాయ్.